ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు, రక్షకుడు యేసుక్రీస్తు వారి మహాకృప కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని మాకు పంపించినట్లయితే ఇక్కడనే కామెంట్ చేసినా సరే, అలాగనే వాట్సాప్ చేసినా సరే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. మీ ప్రార్థన అవసరతలు దేవుడు తన మహిమలో తీర్చాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం. ఆయన గొప్ప సమాధానము మీకు అనుగ్రహించును కాక. కనుక మీ ప్రార్థన అవసరతలని మాకు పంపించినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంలో భాగంగా మొదటి రాజులు 14వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు తాను అభిషేకించినటువంటి తన కొరకు ఆయన ఏర్పరచుకున్నటువంటి ఒకనొక మనుష్యునితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అది మనకి చాలా అవసరమైనది. ఈ కడవారి దినాల్లో విశ్వాసాన్ని పోగొట్టుకొని ఎంతమంది అయితే మార్గాన్ని తప్పి ఉన్నారో వారందరికీ దేవుడు నూతనమైన హృదయాన్ని అనుగ్రహించి తిరిగి అదే మార్గంలోనికి నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఆ మార్గంలోనికి నడవాలందరూ. లేకపోతే ఏం జరుగుతుందంటే దేవుడు సంకల్పించినటువంటి సంకల్పము నెరవేరకుండా పోతుంది. దేవుని చిత్త ప్రకారంగా ఆయన మనల్ని సృష్టించి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఒక సక్రమమైనటువంటి ఒక పద్ధతి కలిగినటువంటి ఆయన ఆలోచన ప్రకారంగా జీవించమని మనకి తెలియజేస్తే ఆ క్రమంలోనే ఏం జరుగుతూ ఉన్నదంటే ఎంత ఆయన యొక్క కార్యాలని అలాగనే ఆయన యొక్క శక్తిని మనం చూసినా సరే బలహీనులం కదా ఎంతైనా సరే బలహీనులం కదా. త్వరగా ఆయన నుంచి తప్పిపోవటానికి మన బలహీనత కారణమవుతా ఉంది. అలాగే ఒక మనుషునికి దేవుడు ఏర్పరిచినటువంటి ఆయన మార్గము తొందరగా తప్పిపోయి ఆ మార్గం నుంచి వేరుగా ఉన్నటువంటి మనుషుడు దేవుని శాపాన్ని పొందుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రతకి గురైతా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 14:7వ వచనం, నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారినిగా నియమించు. జనులలో నుండి తీసి నిన్ను దేవుని ప్రజల మీద అధికారిగా నిర్ణయిస్తే ఏమైపోయిందంటే త్వరగా మార్గంలో నుంచి తప్పుకోవటం అంటే మనం అనుకుంటాం కదా, మీకు ఏదో జరిగిపోయింది తప్పు అని. జరిగిపోయింది. తప్పు చేయనటువంటి వారే లేరు. జరిగిపోయింది. ఆ సమయంలో ఆ మనుషుని మీద క్షమించటానికి వీలు లేని విధంగా దేవుడు ఒక ఆరోపణ చేస్తా ఉన్నాడు. తప్పు చేయనటువంటి వారే లేరు. యేసు ప్రభు తప్పించి ఈ భూమి మీద తప్పు చేయనటువంటి వారే లేరు. అలాగా ఈ మనుషుడు కదా తప్పు చేసాడు. ఆ తప్పు చేసినటువంటి మనుషుని మీద దేవుడు ఏమని ఆరోపణ చేస్తా ఉన్నాడంటే క్షమించలేని విధంగా దేవుడు శపిస్తా ఉన్నాడు. క్షమించవచ్చు కదా
అనేటువంటి ఆలోచన కూడా దేవునికి రావట్లే. ఎందుకంటే అప్పటి వరకు ఎంతటి కీడు చేసిండో అప్పటి వరకు ఎంతటి కీడు చేసిండో ఆ కీడు అంతకు మునుపు ఉన్నటువంటి మనుషుల జీవితాల్లో దేవునిని ఎరిగి ఆయనను కాదనుకొని పక్కకు తొలగినటువంటి వారి జీవితాల్లో కూడా లేనంత ద్రోహం అనేది, కీడు అనేది ఈ యెరొబాము చేసిండు. అందుకే మొదట మనం చెప్పుకున్నాం, తప్పు చేయనటువంటి వాళ్ళు లేరు. మనకి రోజువారీ జీవితంలో తప్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి దేవునిలో నుంచి తొలగిపోయే విధంగా తప్పులు జరుగుతాయి. అలాగ తొలగిపోయినటువంటి వారు తిరిగి మరలా ఆయనలోకి రావాలి. దేవుడు కోరుకునేది అదే. కానీ ఈ మనుషుడు చేసినటువంటి ఆ దోషం అనేది తిరిగి వచ్చినా సరే దేవుడు క్షమించలేని విధంగా ఉంది. ఎందుకంటే అంతకు మునుపు ఇంతటి కీడు అనేది ఎవ్వరు చేయలే. ఇంతటి కీడు ఎవ్వరు చేయలే. అంటే వాళ్ళు చేసినట్టు చేస్తే నాకేమో పేరు వస్తుంది అనుకున్నాడేమో, వాళ్ళు చేసినట్టు చేస్తే నాకేం పేరు వస్తుంది అనుకున్నాడేమో, వాళ్ళకి మించినట్టుగా చేయాలని కంకణం కట్టుకున్నట్టు ఉండదు. వాళ్ళకి మించినట్టు చేయాలని చెప్పనని నడువులు గట్టిగా బిగించుకొని దేవునికి విరోధంగా నిలబడినట్లు ఉన్నాడు. అందుకే దేవుడు అంటా ఉండు, నిన్ను వదిలిపెట్టను, నీ కడుపును పుట్టినటువంటి నీ సంతానాన్ని కూడా అస్సలు వదిలిపెట్టను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకసారి గమనించండి, దేవుడు ఎంతటి పరిశుద్ధుడు ఒకసారి గమనించండి. మనము అలాగనే మనకు ముందున్నటువంటి వారు ఆయా సందర్భాల్లో చెప్తా ఉంటారు, వాళ్ళు చూడు ఎలాగా బతుకుతా ఉన్నారో, ఎంత మంచిగా ఉన్నారో అని చెప్పనని మనుషుల్ని చూపించి మనకు మంచి చెప్తా ఉంటారు. అలాగ బ్రతకాలి అని. అలాగనే మన జీవితాల్లో కూడా ఎదురయ్యేటువంటి మనుషులను చూసి కొద్దిమంది పాపానికి లోనయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, కొద్దిమంది మంచిగా బతకటానికి సిద్ధపడిన వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఇది మనుషుని స్వభావం. ఇట్లాగ మనుషులందరూ కూడా ఇట్లాగనే ఉన్నారు, మనం కూడా ఇట్లాగనే బ్రతుకుదాం అని మనుషుని స్వభావం కదా, కళ్ళతో చూస్తూ ఉన్నాం. ఇట్లాగ మనం సిద్ధపడి అలాగనే జీవించటం కొరకు ప్రయత్నం చేస్తాం, అలాగనే జీవిస్తాం కూడా. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలోకెల్లా మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ఒక పరిశుద్ధమైనటువంటి ప్రజలుగా ఉండమని చెప్తా ఉన్నా. అందుకు వాళ్ళని చూసి ఎట్లాగుండు, వీళ్ళని చూసి ఎట్లాగుండు అని నేను చెప్పట్లా. వాళ్ళకి మీరు వ్యతిరేకంగా ఉండాలి. అంటే మంచి విషయంలోనే మంచి వాళ్ళు ఉంటారు. ఇది మనుషుల మధ్యలో మంచి అనేది ఏదో ఒకటి ఉంటుంది, దానికి వ్యతిరేకంగా ఉండమని దేవుడు చెప్పేది. మనుషుల్లో ఉన్నటువంటి మంచి చెడు కాదు, మనుషులకు మించినటువంటి మంచిని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. అది దేవుడి యొక్క పరిశుద్ధ మార్గం. ఈ పరిశుద్ధ మార్గంలో మీరు ఎలాగుండాలంటే వారికి వేరుగా ఉండి నిష్కళంకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. కళంకము లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞ ఇది. దేవునికి స్థితి కలుగును గాక. 9వ వచనంలో రాయబడి ఉన్నది ఏమనంటే, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను, పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. దేవుడు ఆత్మ. ఆయన ఆత్మ. మన హృదయంతో, మన నాలుకతోటి, మన యొక్క అంతరంగంతో దేవునిని ధ్యానించుకుంటా, ఆయనను ఘనపరుచుకుంటా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటాడు.
ఏదన్నా ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రూపానికి దేవుని పేరు పెట్టి, ప్రభు పేరు పెట్టి పూజించిన, లేకపోతే దానికి దండం పెట్టిన తప్పది. క్రీస్తు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా తప్పదు. కాబట్టి దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మిగిలినటువంటి వారిలాగా నన్ను మీరు ఆరాధించొద్దు, అనుసరించొద్దు. నేను ఆత్మ గనక మీ హృదయంతో నన్ను మహిమపరచాలి. ఆత్మతోటి అంటే మీ హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క భయము, భక్తి ఏదైతే ఉన్నదో మీ అంతరంగంలో ఆయనను స్తుతించాలి. అది ఆయన కోరుకుంటా ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ దేవుని చేత ఎన్నుకోబడిన ఈ మనుషుడు అంతకు మునుపున్నటువంటి వాళ్ళు దేవుణ్ణి కాదని వాళ్ళు అనుకున్న దానికి ఏదో ఒక దూడనో లేకపోతే ఇంకొకటి ఏదో దాన్ని తీసుకొచ్చి దానికి దేవుని పేరు పెట్టి, ఇది దేవుడని దేవునికి దండం పెట్టి, ఈ దేవునికి మొక్కి ఇది రోజు ఇక అదే దేవునిగా అనుకునేటోళ్ళు అట్లాగా అనుకునేటువంటి వారికి మించి, వాళ్ళు చేసినటువంటి దానికి మించి ఈయనేం చేసినంటే విపరీతంగా దేవునికి విరోధమైనటువంటి పనుల్లో మునిగిపోయాడు. ఇది ఎక్కడున్నాడ్రా అని చెప్పని చూస్తే మునిగిపోయాడు కానీ కనపడట్లా. అంతగా మునిగిపోయాడు దేవుని కాదని. దేవుడు మనకి ఈ రోజున వాగ్దానం చేసి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆయన మనల్ని జనములలో నుంచి తీసి ప్రత్యేకంగా తనను ఆరాధించాలని కోరుకుంటా ఉన్నాడు. ఏ రూపమైనా సరే నీవు పెట్టుకొని దానికి ప్రభు పేరు మాత్రం పెట్టవద్దు. అసలు రూపం అనేది పెట్టవద్దు. ఆత్మతోటి నీ హృదయంలో ఆయనను ఆరాధించు. అదే ఆయనకు కావాల్సింది. ఇది ఆయన కోరుకుంటా ఉన్నాడు. దీనిని కాదని ఈ రాజు, అలాగనే అంతకుముందు ఉన్నటువంటి ఇటువంటి బ్యాచ్, ఈ మనిషికి దోస్తులు ఉంటారుగా, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేవునికి విరోధమైనటువంటి వాటిలో తలమునకలైపోయి దేవుని చేత శపించబడ్డారు. ఈ రోజున దేవుని వాగ్దానము లేవియాకాండము 20వ అధ్యాయము 24వ వచనంలో నుంచి మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఏమని హెచ్చరిక చేస్తా ఉందంటే, జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. దేవుడు మనల్ని జనములలో నుంచి తీసి ప్రత్యేకముగా ఉంచి, వారు ఏది చేసినా సరే వారిలాగా మీరు చేయొద్దు, అలాగనే వారిలాగా మీరు ఉండవద్దు, ప్రత్యేకముగా పవిత్రముగా కొనసాగాలి, అపవిత్రత కలుగు చేసుకోవద్దు. ఇప్పుడు లోకం మీద నిష్కళంకమైనటువంటి, అనగా కళంకము లేని, మచ్చ లేనటువంటి జీవితం ఎవరున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మచ్చ లేనటువంటి జీవితం ఎవరుంటారు? ఒక జాతిని, ఒక మనుషుని యొక్క కుటుంబాన్ని చూసుకున్నట్లయితే, వంశాన్ని చూసుకున్నట్లయితే, ఇప్పటి నుంచి ఆ కుటుంబపు మూల పురుషుని దాకా, ఆ కుటుంబానికి మూలమైనటువంటి మనుషుని దాకా చూసుకుంటే మచ్చలేనటువంటి మనుషుడు కానీ కుటుంబం కానీ మనకు దొరకదు. దేవుడు ఏమని కోరుకుంటా ఉన్నాడంటే, మిమ్మల్ని ప్రజలలో నుంచి తీసా, ప్రత్యేకంగా నా కొరకు బ్రతకాలని. ఇది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం ఈరోజు క్రీస్తులో ఉన్నాం కదా, ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు లోకంలో ఏ జాతిలో అయినా, వంశంలో అయినా, కుటుంబంలో అయినా, మనుషునిలో అయినా మచ్చ లేనటువంటి వారు లేరని. ఆ సందర్భంలో ఒక మాట చెప్పొచ్చు, మచ్చ లేనటువంటి వారు ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన జీవితము మచ్చ లేని జీవితము, పరిశుద్ధుడు ఆయన.
పరిశుద్ధుడు ఆయన. లేఖనాలలో మనం తిరగేస్తే ఆయన జీవితం కనపడతా ఉంది. మచ్చలేనటువంటి జీవితాన్ని జీవించి దేవునికి తనను పరిశుద్ధంగా అప్పగించుకున్నాడు. పాపం చేసి అప్పగించుకోవాలి, పవిత్రంగా దేవునికి అప్పగించుకొని పునరుద్ధానుడయ్యి మనకి ఈరోజు రక్షకుడిగా ఉన్నాడు. ఆ రక్షకుడిలో మనము భాగమై ఉండి ఏమైతా ఉన్నామంటే దేవుని యొక్క నిష్కళంకమైనటువంటి ప్రజలలో చేరిన వారమై ఉండి ఆయనను వెంబడించే వారముగా ఉండాలని దేవుడు మనకి ఈ రోజున ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈ ఉపవాస వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము దేవుని కొరకు నిష్కళంకమైన జీవితాన్ని జీవించాల్సినటువంటి అవసరం ఉన్నదని మనకు తెలియజేయబడతా ఉంది. ఆమేన్. దేవుని కొరకు మనము ప్రజలలో నుంచి వేరు చేయబడ్డాం కనుక ఆయన యొక్క తీర్మానము ఉద్దేశానుసారంగా ఆయన చిత్తానుసారంగా మనము జీవించుతాం, కళంకము లేని వారుగా. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద వేడుకొనుచు ఉండగా ఉపవసించిన ఆయన మీ సన్నిధిలో వేడుకొనుచు ఉన్న విన్నపాలన్నిటినీ కూడా దీవించి ఆశీర్వదించమని నీ ప్రజలము తండ్రి, కళంకము లేనటువంటి మచ్చ లేనటువంటి వారముగా క్రీస్తులో అనుదినము తండ్రి వాక్యము చేత ఆత్మ చేత కడగబడి నింపబడి నీ మార్గమందు తండ్రి స్థిరముగా నిలబడుటకు మీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని దినమంతయు తండ్రి జీవితమంతయు శక్తిమంతుడా మిమ్మును పోలి పరలోకపు తండ్రి జీవించుటకు కళంకము లేనటువంటి జీవితాన్ని తండ్రి కలిగి అయ్యా ఇదిగో ఈ జీవితాన్ని ముగించుటకు కృప చూపమని మీ దయగలిగిన నామం నాకు తండ్రి ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి మా రక్షణకర్తవైనటువంటి మీకు తండ్రి మనవి చేసుకొని చూడగా క్రీస్తులో తండ్రి ఇటుని ప్రజలకు నిత్యత్వమును అనుగ్రహించిన మీ ఘనమైన నామమునకు ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠించి మరొక మా రక్షకుడైన యేసుక్రీస్తు దయగలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన ప్రభు కృప మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.